అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. హాయ్ అందరు బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు ది నంబర్ 1 స్టూడెంట్ స్పెషల్. అండ్ ఈ రోజు వివిఐటి యూనివర్సిటీ ఇన్ గుంటూరులో ఉన్నాం. వీళ్ళే ఇట్లుంటే మా ఫస్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయిన ఆ పార్టిసిపెంట్స్ ఎంత రచ్చ ఎత్తరో చూద్దాం. గట్టిగా సపోర్ట్ కొట్టండి. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎస్ హలో హాయ్ నమస్తే. నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నాను. ఈ కాలంలో కూడా హాయిలు బాయిలు మానేసి నమస్తే పెడుతున్నారమ్మా. ఇంకా మన తెలుగు సంస్కారం కదా. నిండు నూరేళ్ళు చల్లగా ఉంటు తల్లి. కుక్కురుకు అంటుంది కోడి, నీ ఒంట్లో ఉంది వేడి, నువ్వు వేసే జోకులకు నవ్వుతాం మేం పడి పడి. ఇప్పుడే సాంప్రదాయం అన్నావు కదమ్మా. ఏది నేను ఒక జోక్ వేస్తా, నువ్వు పడి నవ్వాలి. ఓకే, ఎట్లా పడి నవ్వుతో చూద్దాం. ఇది మామూలు జోక్ కాదు, ఇది వరల్డ్ అనేది బెస్ట్ జోక్. నీ నవ్వు చాలా అందంగా ఉంది. రవి బాగుంది నువ్వు వేసుకున్న ప్యాంటు, సూపర్ గా ఉంది కట్టుకున్న సెంటు, నువ్వే మా 6 అడుగుల కట్అవుట్. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఈ హైట్ గురించి ఎందుకు వస్తుందిరా ప్రతిసారి, నాకు అర్థం కాదురా. వేటగాడు వేస్తాడు బాణాలు, మా ఇంట్లో ఉన్నాయి బంగారు నాణాలు, నువ్వే మాకు పంచ ప్రాణాలు. నువ్వే నా 6వ ప్రాణం. రవి నీకుంటుంది చెవి, నీకేముంది మరి? నాలో ఉన్నాడు ఒక కవి, నిన్ను హీరోగా పెట్టి తీస్తా ఒక మూవీ. మనం ఇద్దరే చూసుకుందాం. అట్టి పండుకుంటుంది తొక్క, తలుపు కావాలి చెక్క, ఈ షోకి నేనే చక్కని చుక్క. రవి వేసుకుంటాడు బట్టలు, సంపాదిస్తాడు డబ్బులు కట్టెలు కట్టెలు, అవుదామా మన ఇద్దరం చుట్టాలు. చూస్తారు కదా, ఇటు 3 కత్తులు, ఇటు 3 గడ్డపారలు. రెడీగా ఉంది. లెట్ స్టార్ట్. మేడం సార్, ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ ఏంటంటే, టీంలో 3 ఉండే 2 అక్కడ ఉన్నారు. నేను ఆవిడికి ఈ షీట్ ఇస్తా. ఈ షీట్ మీద ఒక పదం, 2 పదాలు, 3 పదాలు, ఒక స్టేట్మెంట్ అయిన ఉండొచ్చు. ఆవిడ అట్లా పట్టుకొని తల మీద పట్టుకుంటది. ఆవిడికి కనబడదు, నీకు కనబడుతుంది. నువ్వు ఈ పదం గురించి ఈ పదాలు వాడకుండా ఈ పదాలు ఆవిడ చేత చెప్పియాలి. నువ్వు ఎంత క్రియేటివ్ గా చెప్పిస్తావో అది నీ మీద ఉంటుంది. 30 seconds లో ఆ పదం కరెక్ట్ గా ఇక్కడ ఉన్నాయి అన్ని వచ్చినాయి అని అంటే మీకు పాయింట్ వస్తుంది. గాట్ ఇట్? అర్థమైందా? సో ఫస్ట్ నేను ఇచ్చే పదం ఒక అమ్మాయి ఒక అబ్బాయికి మధ్యలో ఏముంటది? రిలేషన్షిప్. ఇంకా రిలేషన్షిప్, ప్రేమ, దాన్ని ఇంకా వెళ్ళు. స్నేహబంధం. లవ్లు ఉంటే ఏం చేస్తారు, ఎలా ఉంటారు వాళ్ళిద్దరు? కలిసిమెలిసి ఉంటారు. పుష్ప 2లో సాంగ్ ఉంది కదా, ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. ఒక్కొక్కటి చెప్పు. లాస్ట్ సాంగ్ ఉంటది, లాస్ట్ సాంగ్ మాస్ సాంగ్. పుష్పలో రష్మిక ఏమొస్తుంది అంటది? ఫీలింగ్స్. అది సెకండ్ వర్డ్. ఫస్ట్ వర్డ్ ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో లవ్ లో ఉంటే ఏముంటది? ఇంగ్లీష్ వర్డ్. ఎలాంటి ఫీలింగ్? ఇప్పుడు ఫీలింగ్ వచ్చింది. ఫీలింగ్ వచ్చింది. ఎలాంటి ఫీలింగ్? హ్యాపీ ఫీలింగ్. నా బొంద ఫీలింగ్. లవ్ లో ఉంటే ఏముంటది? ఇష్టం, ఇష్క్. ఇంకా 3, 2, 1. ఒక రూమ్ లో ఉన్నారు. టిక్ 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 అని క్లాక్ తిరుగుతా ఉంది. ఇప్పుడు అన్ని కలుపు. రొమాంటిక్ ఫీలింగ్. రొమాంటిక్ ఫీలింగ్. రైట్ ఆన్సర్.
కమాన్ పుట్టిన పిల్లలకు వస్తాయి కదా ఫస్ట్ బుగ్గలు బుగ్గల మీద ఉంటాయి చూడు. ఏమొస్తాయి బుగ్గల మీద ఒకటి పడతాయి కదా. పింపుల్స్ కాకుండా క్యూట్ గా ఉంటాయి చెప్పు. చీమిడి చిన్న పిల్లలకే కదా, ఎవరికైనా వస్తాయి క్యూట్ గా. బుగ్గలు ఎవరికైనా కాదు, కొంతమందికే బుగ్గల మీద నవ్వుతే వస్తాయి. క్యూట్ గా ఉంటాయి. ఇప్పుడు మంచు మనోజ్ తెలుసా నీకు? ఆయన బుగ్గల నవ్వుతే మీద పడతాయి కదా. సొట్ట బుగ్గలు సొట్ట బుగ్గలు. ఇప్పుడు సీతం వాకిట్లో సిరిమల్ల చెట్లు మహేష్ బాబు పేరు తెలీదు. ఏమని పిలుస్తారు మహేష్ బాబుని? చిన్నోడా. మొత్తం కలుపు. ఫస్ట్ది సొట్ట బుగ్గలు చిన్నోడా. రా. అధ్యక్ష లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. నీకు కరెక్ట్ గా సెట్ అయ్యేది. రోజు మీ అమ్మ నిన్ను తిట్టే పదం ఇస్తున్నా, నాకు క్లూ ఇస్తున్నా నీకు. 30 seconds స్టార్ట్ నౌ. మీ మమ్మీ కామన్ గా తిట్టిద్ది నిన్ను రోజు. అదే నేను చెప్పిన కదా. వేస్ట్ ఫెలో. అదొక జంతువు పేరు, క్యాజువల్ గా వాడేది. నిన్ను తిట్టేది దున్నపోతు. ఇంకా అడ్డగాడిదా. సెకండ్ పదం గాడిదా. అది ఫస్ట్ది. సెకండ్ది నువ్వేంటి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏమయ్యావు? పెద్దయ్యా. దాన్ని ఏమంటారు ఇంకా తెలుగులో? గాడిదలా ఎదుగవు. మూడుకి 3 రైట్ ఆన్సర్లు. వెరీ గుడ్. మీరు కూడా 3కి 3 చెప్తే డ్రా అవుతుంది. కానీ ఎవరు క్రియేటివ్ గా చెప్పారో చూసి మేము ఇస్తాం. ఫాస్ట్ కూడా చెప్పాలి. ఓకే, ఎవరక్కడ ఫస్ట్. నువ్వు మొన్న రీసెంట్ గా ఎవరో అబ్బాయి మీ ఏరియాలో ఏడిపిస్తుంటే ఇట్లా తిట్టినావు నువ్వు వాడిని. గ్లాస్ కింద పడితే ఏమైద్ది? పగిలిపోయింది. సెకండ్ వర్డ్. ఫస్ట్ వర్డ్ ఏమో అది ఒక తిట్టు, దానికి యాడ్ చేయి ఫస్ట్ సెకండ్ వర్డ్. గంగ సచ్చినోడా. మీ మమ్మీ తిడుతుంది కదా, ఏం పగిలిపోద్ది అంటారు నిన్ను? ఎదవా. ఎదవ పగిలిపోద్ది అంటారా? మన మెడ మీద ఏముంటది? చైన్. మెడ మీద. మెడలో కాదు, మెడ మీద ఏముంటది? తల పగిలిపోయిద్ది. అద్దంలో ఏం చూసుకుంటావు? మొహం పగిలిపోయిద్ది. ఇదొక జంతువు పేరు. గాడిద. బర్రెలా ఉన్నిద్ది. బర్రె. ఇంకొకటి, దానికి ఇంకొక పదం ఏంటి? దున్నపోతు. నువ్వు నిద్రపోవడాన్ని ఏమంటారు? పడుకోవడం. 2 కలుపు. దున్నపోతులా పడుకున్నావు. ఎలాంటి హెల్ప్ లేకుండా చేస్తున్నారు మీరు. వెరీ గుడ్. నెక్స్ట్ పేషెంట్. తొందరగా వచ్చేసిందంటే మీరే విన్నర్. 3, 2, 1 గో. చిన్నపిల్లోడిని ఏమంటావు? బుడ్డోడు. ఆ సెకండ్ వర్డ్. ఓకే, నెక్స్ట్. ఉరుకుకే ఎక్కువ చేసే వాళ్ళు ఏమంటారు? అతి. బాగా ఎక్కువగా చేస్తున్నావు Active గా అంటున్నాడు. అంటారు. ఎంజాయ్. కాదు, అతి చేసే వాళ్ళని. బాగా ఇస్తున్నావు. ఇంకేదన్నా చెప్పు. గెటప్ సీను ఏం చేస్తాడు? యాక్టింగ్. గెటప్ సీను క్యారెక్టర్ పేరేంటి? గెటప్. కాదు, ఆడు చేస్తాడు. ఏంటి బాబా నేను బిల్డప్. కలుపు. బిల్డప్. బుడ్డోడు. పిల్లోడు. బుడ్డోడే. 4, బిల్డప్. 3. లాబెట్టు. ఏంది లా పెట్టా? నయ్యం లా చదువుకొని రమ్మలే. టైమ్ అప్. చూసుకో. బిల్డప్ బుల్లోడు. ఆల్రైట్, సో 2 చాలా ఫాస్ట్ గా చెప్పారు. కానీ లాస్ట్ మాత్రం లా పెట్టు, అది ఇది పెట్టు, దీంట్లోనే టైం అయిపోయింది. కాబట్టి 2 రైట్ వచ్చాయి. కానీ మీకు 3 రైట్ వచ్చాయి కాబట్టి రౌండ్ విన్నర్. VVIT యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. ఇది స్టూడెంట్ స్పెషల్. VVIT లో ఉన్నాం. సెలెక్షన్ టైం. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో గాలిపటాలు ఎగిరేయండి. బాగా ఎగిరేసిన వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. మ్యూజిక్.
వెరీ గుడ్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. అట్లుంటది. ఆల్రైట్, సో ఈ గేమ్ లో ఏమవుతుందంటే ఎదురుగా 6 కప్పులు ఉన్నాయి. మీరు చూస్తే 6 ఉన్నారు. ఒక్కొక్కరు వెళ్తారు, ఒక గ్లాస్ తీసుకొని వస్తారు. ఆ గ్లాస్ లో చిట్టి ఉంది, ఆ చిట్టిలో ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న రిడిల్స్ లాంటివి, చిన్ని క్వశ్చన్లు అనమాట. ఓకే, 3, 2, 1 గో అంటాను. ఇక్కడ నుంచి ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తారు. మీ ఫేవరెట్ ఒక కప్పు తీసుకురండి. వచ్చిన తర్వాత క్వశ్చన్ అడుగుతా. గాట్ ఇట్? 3, 2, 1 గో. రైట్, సో నేను నిన్ను అడగబోయే క్వశ్చన్, నువ్వు తెచ్చుకున్న క్వశ్చన్, మొబైల్లో ఒకటి చాలా ఇంపార్టెంట్ యూజ్ చేస్తున్నాం. అది లేకపోతే మనం కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయలేం. ఏంటది? సిమ్ కార్డ్. ఫుల్ ఫామ్ చెప్పు నాకు. సిమ్ కార్డ్ సర్వీస్ ఇంటర్నెట్ ఎస్. లాస్ట్ ఎం అంటే మెసేజ్. ఎస్. పూర్తిగా చెప్పు. సర్వీస్ ఇంటర్నెట్ మెసేజ్. సిమ్. సర్వీస్ ఇన్సర్ట్ మెమరీ కార్డ్. సర్వీస్ ఇన్సర్ట్ మెమరీ కార్డా? అండ్ ది ఫుల్ ఫామ్ ఇస్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. గాట్ ఇట్? ఇట్స్ కాల్డ్ సిమ్ కార్డ్. అది చాలా ఇంపార్టెంట్. మన ఫోన్ పని చేయాలి అని అంటే ఆ కార్డు ఉండాలి కాల్స్ చేసుకోవడానికి. ఓకే, నీకు పాయింట్ పీకింది, పట్టుకో. మీ పిన్ని భర్త తమ్ముడి చెల్లెలి భర్త నీకేమవుతుంది? ఏమవుతాడు? మామయ్య. మామ. పక్కా? పక్కా మామయ్య. మామగారు ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి పాయింట్ వచ్చింది. సెకండ్ పాయింట్ కోసం 6 కప్పుల్లో 3 కప్పుల్లో చాలా కష్టమైన క్వశ్చన్స్ పెట్టాం. పొరపాటున ఆ కప్పులు తీసుకురాకండి. 3, 2, 1 గో. Everybody in the house, let me hear you say yeah, 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 yeah. Everybody in the house, let me hear you say yeah, 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 yeah. నేను మీ మాటలు వినలేను, కానీ మీ గుండె చప్పుడు వింటాను. సెటస్కోప్. ఓకే, ఎస్. మీరు చెప్పొచ్చు. హస్బెండ్. తెలుగులో? భర్త. మాటలు వినలేడు, ఎందుకంటే చాలా కఠినమైన మాటలు వస్తాయి భార్య నుంచి. కానీ భార్య గుండె చప్పుడు మాత్రమే వినగలుగుతాడు కదా. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ స్టెథోస్కోప్. 2 పాయింట్లు వచ్చేసినాయి వాళ్ళకి. ఇప్పుడు ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి మీకు, గేమ్ లో ఉండాలి అని అంటే. ఈటీవీ ప్రోగ్రామ్స్ లో కనిపించిన ఒక 6 మేల్ యాంకర్స్ పేర్లు చెప్పాలి. రవి. ఓకే. సుధీర్. ఓకే. ప్రదీప్. ఓకే. నందు. ఎస్. ఆది. మానస్. ఎస్, రైట్. మానస్. అర్జున్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇటు 1 పాయింట్ వచ్చింది, ఇటు 2 పాయింట్స్ వచ్చింది. ఇది మీరు చెప్పారంటేనే గెలుస్తారు. వాళ్ళు చెప్పారంటే రైట్ ఆన్సర్ డ్రా అవుద్ది. ఆల్రైట్, ఆల్ ది బెస్ట్. డ్రా చేయాలి. ఆల్ ది బెస్ట్. గెలిచిపోవాలి. 3, 2, 1 గో. మనం తినే కొద్దీ ఖాళీ అయ్యేది ఏమిటి? ప్లేట్ ఖాళీ అవుతుంది. ప్లేట్లో ఫుడ్ ఉంటుంది, ఖాళీ అయిపోయింది తినే కొద్ది. మీరు? కంచం. ఫుడ్డా కంచమా? కంచం. షూర్? షూర్. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ కంచం. కానీ కంచం అని వీళ్ళు చెప్పారు ప్లేట్ అని స్టార్టింగ్, కాబట్టి పాయింట్ వచ్చింది. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలను? ఎవరికన్నా థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు మన మధ్యలో? కబడ్డీ తెలుసా నీకు? కబడ్డీ 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 అను. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. కబడ్డీ ఆటలో ఒక్క సైడ్ ఒక జట్టులో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? 7 members. పక్కా? పక్కా. 100%? 100% కాన్ఫిడెంట్. మొన్న రూల్స్ మారాయి. 7 పక్కాకి 7. 7 is the wrong answer. The right answer is 7.
ఏడుగురు. నేను తెలుగులో అడిగినగా జట్టులో ఎంతమంది ఉంటారని. నువ్వు 7 తలా ఫర్ రీజన్. ఓకే, ఆన్సర్ చెప్పు. 7. రైట్ ఆన్సర్. Alright, so it 2 points. కానీ ఇక్కడ 3 out of 3 100% కాబట్టి రౌండ్ విన్నర్. BBIT యూనివర్సిటీ గుంటూరు తరపు నుంచి విన్నర్స్ కి లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. లెట్స్ స్టార్ట్. శివంగి వే. టీంలో ముగ్గురు ఉన్నారు కదా. ఓకే, ముగ్గురు ఒకరు గ్రీన్ చెప్పులు, సిల్వరు అండ్ గోల్డ్ వేసుకొని రెడీగా ఉంటారు. ముందు వాళ్ళు ఫస్ట్ బాల్ తీసుకొని ఆ ముందు కప్స్ లో బ్యాలెన్స్ చేసుకోవాలి. 4 కప్పులు. ఓకే, రైట్ రా, లెఫ్ట్ రా, రైట్ రా, లెఫ్ట్ రా అనుకొని మీరే మాట్లాడుకొని మీ కోఆర్డినేషన్లో ఫాస్ట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చెప్పులు లేపి అంటే కాలు లేపి ఆ బాల్ని ఆ రింగ్లో డ్రాప్ చేయాలి. చేతితో పట్టుకోకుండా డ్రాప్ చేయాలి. ఫైనల్గా 1 minute అయిపోయిన తర్వాత మీరు ముగ్గురు కలిసి ఎన్ని బాల్స్ ఆ రింగ్లో బ్యాలెన్స్ చేశారో చూస్తాం. ఓకేనా? ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్. సింపుల్ అండ్ ఈజీ. మీతో స్టార్ట్ చేస్తున్నాం. టేక్ ఎ పొజిషన్. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఓ 2 వేసినా ఓకే. చిన్నదనా చిట్టి నడం ఉన్నదనా తుంటరడా తిన్న గుండని తుంటరడా చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా ఉంగరంలా వెంటబడి తిరగమకు తింగరడా కత్తిలాంటి నడుము ఉంది చెయ్యి వేస్తే చెంపదెబ్బ చూస్తే మస్తుగుంది చాలిరబా గుండె నిండా ప్రేమ ఉంది డస్ట్బిన్ ఖాళీగుంది అరే నువ్వు అరిగిపోయిన సీడి నీ లవ్ ప్లేయర్ మోగదింకా తెలుసుకోరా తుంటరుడా చిన్నదనా చిట్టి నడుం ఉన్నదనా ఓకే, లాస్ట్ ఇంకా 20 seconds ఉన్నాయి. 10, 9, 8, 7, 6, 5, 4. 3, 2, 1 టైమ్. చాలా బాగా ఆడారు. మీ కమ్యూనికేషన్ కూడా చాలా బాగుండే. 1, 2, 3, 4, 5 ఇన్ దట్ లిమిటెడ్ టైం. చాలా కష్టం, ఈజీ కాదు. మీరు 6 వేయాలి. 6 వేస్తేనే గెలుస్తారు. కమ్ ఆన్, టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 గో. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్వు పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో రైట్ ఎత్తండి మెల్లగా. పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకో. టైం అయిపోతుంది. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. Come on, you can do it. Come on. ఇందులోకి వెళ్ళి మినిమం 3 పడాలి. ఇప్పుడు ఖచ్చితంగా 3 పడాలి. టైం అయిపోతుంది. 3 వేయాలి మీరు. ఓ మట్టి రోడ్డు లాంటి లైఫ్ లోకి తారు రోడ్డు లాగా వచ్చినావే, నువ్వు రాకపోతే బతుకు. 10, 8, 7, 6, 5, 4, 3, 2, 1 టైమ్ అప్.
మొత్తానికి 1 2 3 4 5 మీరు కూడా వేశారు. కానీ టీవీ చూసేటోళ్ళకైతే టైం అప్ అన్న తర్వాత ఆ మిల్లీ సెకండ్ తర్వాత వేశారు అని కౌంట్ అయింది. కాబట్టి యువర్ స్కోర్ ఇస్ 4, యువర్ స్కోర్ వాస్ 5. రౌండ్ విన్నర్ సుకల సీర చుట్టేసి గజల పడిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే వివిఐటి యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. Alright, so ETV తగ్గేదిలే. ETV celebrating 30 glorious years కాబట్టి ఈ prestigious shield goes to this beautiful girl. Come. That brings us to the end of this episode. మళ్ళీ next episode కలుసుకుందాం. Until then, keep saying